హలో ఫ్రెండ్స్, హరీష్ శంకర్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెయిన్ లీడ్గా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ పండగ కానుగ్గా మరికొన్ని రోజుల్లో మన ముందుకైతే రాబోతుంది భయ్య. అంటే ఈ నెల 19వ తారీఖున ఈ మూవీ అయితే రాబోతుంది. ఆల్రెడీ టికెట్స్ ఓపెన్ అయిపోయినాయి, బుకింగ్స్ ఓపెన్ అయిపోయినాయి. తొందరగా బుక్ చేసుకోండి భయ్య. టికెట్స్ అయితే బుక్ అయిపోతున్నాయి. మీ అందరికీ తెలుసు, పవర్ స్టార్ కాంబినేషన్లో సినిమా వస్తే ఖచ్చితంగా హైప్ అనేది బాగానే ఉంటుంది. కానీ ఈ ఉస్తాద్కి కొంచెం తక్కువ ఉందని చెప్పవచ్చు భయ్య. దానికి కారణం ట్రైలర్ అంత ఇంపాక్ట్ చేయలేదు, మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అదేవిధంగా సాంగ్స్ కూడా అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఏది ఏమైనప్పటికీ ఈ మాత్రం హైప్ అయినా ఉందంటే అది కాంబినేషన్కు ఉన్న హైప్ అని చెప్పవచ్చు భయ్య. ఎంతకుముందు వీరి కాంబినేషన్లో గబ్బర్ సింగ్ వచ్చింది. ఈ విధంగానే స్లోగా స్టార్ట్ అయ్యి ఇండస్ట్రీ హిట్ రేంజ్ వరకు వెళ్ళింది భయ్య. ఆ మ్యాటర్ పక్కన పెడితే భయ్య, అసలు ఈ ఉస్తాద్ భగత్ సింగ్కి స్టేట్ వేడిగా జరిగిన బిజినెస్ ఎంత, వరల్డ్ వేడిగా జరిగిన బిజినెస్ ఎంత, జరిగిన బిజినెస్ను బట్టి ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ రాబట్టగలిగితే ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్తుంది అనేది క్లియర్గా మాట్లాడుకుందాం భయ్య. నైజాంలో ఈ మూవీకి దాదాపుగా 50 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. అంటే నైజాంలో ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే దాదాపుగా 50 కోట్ల పైన షేర్ను, అదేవిధంగా 85 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాల్సి ఉంది భయ్య. ఇదైతే చాలా పెద్ద నెంబర్ కింద చెప్పవచ్చు. ఓజీకే నైజాంలో 50 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అలాంటిది ఉస్తాద్కి కూడా 50 కోట్ల వరకు బిజినెస్ జరిగిందంటే అది కేవలం పవర్ స్టార్ ఫ్యాన్ బేస్ మీద ఉన్న నమ్మకంతో కొనుక్కున్నారని చెప్పవచ్చు భయ్య. ఏమాత్రం టాక్ వచ్చినా 50 కోట్లు అనేది జుజిబి అనే విధంగా పవర్ స్టార్ కొట్టేస్తాడు. కాకపోతే ప్రజెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయంలో ఉన్నారు, చాలామంది హ్యాటర్స్ కూడా ఉన్నారు. దాంతో వేరే పార్టీల్లో ఉన్న వాళ్ళు ఫ్యాన్స్ అయినా కూడా చూసేందుకు ఇష్టపడట్లేదు. దానికి తగ్గట్టుగా వాళ్ళకు కౌంటర్ ఇచ్చే విధంగా ఈ మూవీలో డైలాగ్స్ కూడా ఉన్నట్టుగా ట్రైలర్లో తెలిసింది. కాబట్టి ఇంపాక్ట్ అయితే తగ్గిందనమాట. ఏది ఏమైనప్పటికీ టాక్ వస్తే 50 కోట్లు అనేది షేరు ఈ మూవీ అయితే రాబట్టగలుగుతుంది భయ్య. టాక్ రాకపోతే తర్వాత విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఈ విధంగా నైజాంలో 16 కోట్ల వరకు బిజినెస్ అనేది ఈ మూవీ అయితే జరుపుకుంది. నైజాంలో ఒక 20 కోట్ల వరకు అడిగారు భయ్య. అయితే మేము అంత ఇవ్వలేము అబ్బాయి, ఇది మాస్ మసాలా సినిమాలాగా అనిపించట్లేదు, బీ సెంటర్ సినిమాలా అనిపించట్లేదు, కాబట్టి ఓ 16 కోట్లకే మేము కొంటామనే విధంగా సీడెడ్లో డిస్ట్రిబ్యూటర్లు అన్నారు. అదేవిధంగా కొన్నారు. దాన్ని బట్టి చూస్తే భయ్య, సీడెడ్లో ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే 25 కోట్ల వరకు గ్రాస్ను, 16 కోట్ల వరకు షేర్ను రాబట్టాల్సింది భయ్య. ఇక ఆంధ్ర విషయానికి వస్తే భయ్య, దాదాపుగా 54 కోట్ల వరకు బిజినెస్ అనేది ఈ మూవీ అయితే జరుపుకుంది. మరి 54 కోట్లు అనేది కూడా పెద్ద నెంబర్ కింద మనమైతే చెప్పవచ్చు. అంటే ఆంధ్రాలో ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే దాదాపుగా 55 కోట్ల వరకు షేర్ను, 90 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాల్సి ఉంది భయ్య. మరి ఈ విధంగా ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణలోనే 100 కోట్ల పైన ఈ మూవీ అయితే బిజినెస్ జరుపుకుంది భయ్య. దాదాపుగా 120 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది. మరి దీన్ని అచీవ్ చేయాలంటే లాంగ్ రన్లో 220 కోట్ల వరకు గ్రాస్ రాబట్టాల్సి ఉంది. అంటే ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణలో ఈ మూవీ హిట్ అవ్వాలంటేనే 200 కోట్ల పైన మార్క్ అనేది దాటేయాలి భయ్య. మరి ఎప్పటి వరకు పవర్ స్టార్కి 200 కోట్ల పైన మార్క్ దాటిన సినిమాలు ఒకటే ఉన్నది, అది కూడా ఓచి. మరి అంత బ్లాక్ బస్టర్ టాక్తో కూడా ఓచి పెద్ద రికార్డులు ఏం పెట్టలేదు. మరి అలాంటిది ఉస్తాదు ఎంతవరకు రికార్డులు పెడుతుందో మనమైతే చూడాలి భయ్య. మరి ఈ విధంగా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది. దాన్ని బట్టి చూస్తే 10 కోట్ల వరకు గ్రాస్ అనేది కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో రాబట్టాల్సి ఉంది. ఇక ఓవర్సీస్లో 12 కోట్ల వరకు బిజినెస్ జరిగింది, అక్కడ 3 మిలియన్ల వరకు రాబట్టాలి. అదేవిధంగా 25 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాల్సి ఉంది. మొత్తం మీద వాళ్ళ వేడిగా 138 కోట్ల వరకు బిజినెస్ అనేది ఈ మూవీ అయితే జరుపుకుంది భయ్య. అంటే లాంగ్ రన్లో ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే దాదాపుగా 140 కోట్ల వరకు షేర్ను రాబట్టాల్సి ఉంది. అదేవిధంగా 250 కోట్ల వరకు గ్రాస్ రాబట్టాల్సి ఉంది భయ్య. ఇదైతే చాలా చాలా పెద్ద నెంబర్ కింద చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాలు, అదేవిధంగా రీజనల్ సినిమాలు 300 కోట్లు 400 కోట్లు ఈజీగా రాబట్టేస్తున్నాయి. అలాంటిది 250 కోట్లు పెద్ద నెంబర్ అని ఎలా చెప్తారా అని మీరు అడగవచ్చు. అయితే పవర్ స్టార్ సినిమాలకి రీచ్ అనేది తక్కువ ఉంది భయ్య. ప్రజెంట్ కాలంలో పొలిటికల్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు, సినిమాల మీద తగ్గించాడు. అదేవిధంగా ఈ ఉస్తాద్ ఎప్పుడో రావాలి, అవుట్డేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇవన్నిటిని చూస్తుంటే భయ్య 250 కోట్ల టార్గెట్ అనేది చాలా పెద్ద టార్గెట్. యావరేజ్ స్టాక్ తోటి, బిలో యావరేజ్ స్టాక్ తోటి ఈ టార్గెట్ను ఛేదించడం అంత ఈజీ కాదు. మినిమం హిట్ టాక్ రావాలి. హిట్ టాక్ వచ్చిందా 250 కోట్లు దాటి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే 300 కోట్లు కూడా టచ్ చేయొచ్చు. చూడాలి భయ్య, సినిమాలో ఏముందో మనకైతే తెలీదు. రిలీజ్ అయిన తర్వాత అసలు ఈ టార్గెట్ని ఈ మూవీ రీచ్ అవుతుందా లేదా అనేది మీరు కింద కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా డే 1 అసలు ఎంతవరకు రాబట్టే అవకాశం ఉందో అది కూడా మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి భయ్య.
మరి ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అవి మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి భయ్య. థ్యాంక్ యూ.